విజయవాడ ధర్నా చౌక్లో అన్ని దూదేకుల కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దూదేకుల కులస్తులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, తమకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరు తమకి అండగా నిలబడతారో వారికే తమ మద్దతు ఉంటుందని వారు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్ అందిస్తారు. ఏ పార్టీలు వచ్చినా తమ కులాన్ని కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారని, తమకు కూడా చట్టసభల్లో తమ వాణి వినిపించడానికి అవకాశం కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దూదేకుల సంఘం నాయకులు ధర్నా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మన విజయవాడలో ధర్నా చౌక్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? సార్, అన్ని పార్టీలు కూడా దశాబ్దాలుగా దూదేకుల కులాస్తులను మాత్రం ఓటు బ్యాంకులుగానే భావిస్తున్నారు. మేము రాష్ట్రంలో ముస్లింలో సగభాగంగా ఉన్నాం. దాదాపు 30 లక్షల మంది పైగా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు ఓటమిని శాసించే నిర్ణయాత్మక శక్తిగా దూదేకుల కులస్తులు ఉన్నాం. కానీ ప్రతి పార్టీ కేవలం దూదేకులకి ఓటు బ్యాంకులుగానే చూస్తున్నాయి. ఏదో ఒక ఫెడరేషన్ ఇచ్చారు అంతే. ఇంకా ఇంతవరకు దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కరికి మా దూదేకుల గొంతు చట్టసభల్లో ఎక్కడ మండలిలో కావచ్చు, లేక పార్లమెంటు అసెంబ్లీలో ఎక్కడా కూడా ఒక్కసారి కూడా అవకాశం కల్పించట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. అన్ని పార్టీలు మమ్మల్ని వివక్షితగానే చూస్తున్నారు. ఖచ్చితంగా మేము 30 లక్షల మంది ఓటు బ్యాంకులు ఉన్నాం. మాకు ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన 5 ఎమ్మెల్యే టికెట్లు, 2 ఎంపీ టికెట్లు కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రస్తుతం అన్ని సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి దూదేకుల ప్రతి సంఘాన్ని కూడా ఈ పొలిటికల్ జేఏసీ కింద ఉంది. ఆ జేఏసీ నుంచి అన్ని 13 జిల్లాల నుంచి కూడా ఒకటే నినాదం ఉంది, ఒకటే డిమాండ్ ఉంది. దూదేకుల్ని చట్టసభల్లోకి అవకాశం కల్పించాలి. కల్పించిన పార్టీకే మా ఓట్లు వేస్తామని కూడా చెప్తున్నాం. ఒకవేళ మమ్మల్ని విస్మరిస్తే మాత్రం ఓడించి తీరుతామని మాత్రం చెప్తున్నాను. మాకు చట్టసభల్లో మాకు స్థానం కావాలనేసి మేము ఈరోజు ధర్నా అనేది చేస్తున్నామండి. చట్టసభల్లో మాకెందుకు ఇవ్వరు? ప్రతి కులానికి ఇస్తున్నారు కదా, మాకెందుకు లేదు? ఇవ్వాలనే మేము ప్రతిసారి అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు. ఇస్తామంటే కానీ ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లేదు. ఎవరైతే మాకు మద్దతుగా ఉంటారో, ఎవరైతే మాకు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇస్తారో వాళ్ళకే మేము పూర్తి సపోర్ట్ చేస్తాం. 500 కోట్ల నిధులతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలి. అదేవిధంగా చట్టసభల్లో తమ జనాభా ప్రాతిపదికన కూడా ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా ఎంపీ సీట్లను కూడా కేటాయించి తమ వాణిని చట్టసభల్లో వినిపించే విధంగా కూడా ఏ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందో ఆ ప్రభుత్వానికి తమ కుల సంఘాలు మొత్తం మద్దతుగా నిలుస్తామని కూడా దూదేకుల సంఘం అధ్యక్షుడు నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేంద్ర, 99.